హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నాకు వచ్చే కామెంట్స్ లో VLC మీడియా ప్లేయర్ ని ఎలా కంప్యూటర్ డౌన్లోడ్ చేయాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఇన్స్టాల్ చేయాలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. సో అలాగే ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేశారో లేదో చూసుకోండి. ఇలా చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఎవరైనా యాక్టివేట్ చేయకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి. సో విషయానికి వస్తే ఫ్రెండ్స్, ముందుగా మీ కంప్యూటర్లో మీరు ఏ బ్రౌజర్ అయితే ఉపయోగిస్తున్నారో, అంటే ఫైర్ ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, అండ్ లేకపోతే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఇలా మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ అడ్రస్ బార్లో www.google.com అని టైప్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్ని ఓపెన్ చేయండి. సో దాని తర్వాత సెర్చ్ బాక్స్లో మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ VLC మీడియా ప్లేయర్ అని నేను టైప్ చేస్తున్నాను. సో మనకి ఆటోమేటిక్గా సెర్చ్ రిజల్ట్స్లో చూసుకున్నట్లయితే వచ్చింది కదా, క్లిక్ చేద్దాం. సో మనకి కొన్ని ఇక్కడ లింక్స్ అయితే చూపిస్తున్నాయి. మనకు వచ్చే సెర్చ్ రిజల్ట్స్లో ఇక్కడ కొన్ని టాప్ లిస్ట్లో మాత్రం అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో అవి అడ్వర్టైజ్మెంట్ లింక్సా లేకపోతే నార్మల్గా మనం అందులో సైట్లోకి వెళ్ళొచ్చు అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ AD అని ఉంటుంది. ఈ ప్లేస్లో AD అని ఉంది అంటే అది అడ్వర్టైజ్మెంట్ లింక్ అనమాట. అక్కడ అందులోకి వెళ్ళి మీరు టైం వేస్ట్ అండ్ డేటా వేస్ట్ చేయడం తప్పించి మీకు సాఫ్ట్వేర్స్ అనేవి డౌన్లోడ్ కావు. కాకపోతే ఇక్కడ ఇలా AD లేనివి ఎక్కడ ఉంటాయంటే కొంచెం స్క్రాల్ చేస్తే కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం AD లేని అడ్వర్టైజ్మెంట్ లేని లింక్స్ మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ మనం మామూలుగా ప్రస్తుతానికి నేను ఓపెన్ చేసే దాంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ AD లేదు అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్స్ అయితే కావు, ఇవి నార్మల్గా సెర్చ్ రిజల్ట్స్లో వచ్చినవే. అయితే ఇప్పుడు మనం ఈ లింక్లో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలా, ఈ లింక్లో క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలనేది నాకైతే తెలియదు. సో ప్రస్తుతానికైతే మనకి అన్ని లింక్స్లో కూడా ఈ VLC మీడియా ప్లేయర్ని డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అనుకుంటున్నాను. ఓకే, కాబట్టి నేను ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆ లింక్ ఏ వెబ్సైట్లో ఓపెన్ అవుతుందంటే www.videoland.org అనే వెబ్సైట్లో ఓపెన్ అయింది. తర్వాత ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, VLC ఫర్ విండోస్ అని చూపిస్తూ ఇక్కడ డౌన్లోడ్ VLC ఉంది. సో ఈ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఆ సాఫ్ట్వేర్ ఫైల్ని మీరు కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి ముందు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, వెర్షన్ 3.0.4 వెర్షన్ డౌన్లోడ్ చేస్తుంది ప్రస్తుతానికి, అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ అవుతుంది. తర్వాత దాని ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 38 MB ఉంటుందన్నమాట. ఓకే, సో మాక్సిమం VLC మీడియా ప్లేయర్ని నేను ఇక్కడ డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని సెకండ్స్లో మనకి డౌన్లోడ్ ఫైల్ అనేది మన సిస్టంలోకి వస్తుంది. సో చూడండి, నాకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ వచ్చింది. అదే గూగుల్ క్రోమ్లో అనుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో కానీ లేదా ఈ ప్లేస్లో మనకి డౌన్లోడ్ స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ నేను యూజ్ చేస్తున్న వెబ్ బ్రౌజర్ ఒపేరా కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ సేవ్ చేయాలనేది ప్లేస్ అడుగుతుంది. నేనైతే డెస్క్టాప్ మీద ఫైల్ని ప్లేస్ సెలెక్ట్ చేశాను అండ్ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్తో సేవ్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ కంప్లీట్ అని కూడా అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డెస్క్టాప్ మీద సాఫ్ట్వేర్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడండి. మామూలుగా మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత సేమ్ ఇదే ఐకాన్ వస్తుంది. బట్ ఇన్స్టాల్ చేయకముందు దీని ఐకాన్ మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇదేంటి కంప్లీట్ సెటప్ ఫైల్ అన్నమాట. సో ఇది కంప్లీట్ సెటప్ ఫైల్ అనమాట. మరి ఇప్పుడు దీన్ని మనం సెటప్ ఫైల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎప్పుడైతే దీన్ని మౌస్ పాయింటర్ తీసుకెళ్ళి దీని మీద ఉంచుతారో, సో దీని సైజ్ వచ్చేటప్పటికి 38.3 MB ఉంది కదా, అంటే మనం కంప్లీట్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలంటే చూడండి, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి, ఎస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ఆప్షన్లో ఓకే బటన్ పైన క్లిక్ చేయండి, నెక్స్ట్, తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, అలాగే నెక్స్ట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాల్ చేసే ముందు ఈ సాఫ్ట్వేర్ అనేది ఏ ప్లేస్లో ఇన్స్టాల్ అవుతుందంటే, డెస్టినేషన్ ఫోల్డర్ చూడండి, మీ కంప్యూటర్లో C డ్రైవ్లో ప్రోగ్రామ్స్ ఫైల్స్ అనే ఫోల్డర్లో వీడియో ల్యాండ్ ఫోల్డర్లో VLC అనే పేరుతో సేవ్ అవుతుంది. ఒకవేళ దీని ప్లేస్ మార్చాలనుకుంటే ఇక్కడ బ్రౌజ్ అనే బటన్ పైన క్లిక్ చేసి ప్లేస్ మార్చుకోవచ్చు. సో బై డిఫాల్ట్గా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా C డ్రైవ్లో ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి కాబట్టి నేను దాన్నే ఉంచబోతున్నాను.
సో నేను ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేశానో సో మనం ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఏంటి, మొత్తం బండిల్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఫైల్స్ అన్నీ కూడా మన కంప్యూటర్ C డ్రైవ్లో పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ వీడియో ఫైల్ కానీ లేకపోతే ఆడియో ఫైల్ కానీ ప్లే చేస్తే అప్పుడు VLC ప్లేయర్ అనేది మనకి ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. సో ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అవ్వకుండా మాత్రం మనం యూజ్ చేయలేము ఫ్రెండ్స్. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే సో కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ నేను ఫినిష్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఫినిష్ బటన్ పైన క్లిక్ చేశానో డైరెక్ట్గా VLC ప్లేయర్ ఓపెన్ అయింది. అండ్ దాని తర్వాత ఈ VLC ప్లేయర్ ఓపెన్ అయ్యే ప్రొసీజర్లో మనకి ఇక్కడ డైలాగ్ బాక్స్ ఏంటి అంటే ఎలో మెటా డేటా నెట్వర్క్స్ అండ్ రెగ్యులర్ చెక్స్ ఫర్ VLC అప్డేట్స్. సో మీకు అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే వీటిని టిక్ ఉంచి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రస్తుతానికైతే VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ అయిపోయింది. ప్లే చేసి చూద్దాం. నేను ఒక వీడియో ఫైల్ ఆడియో ఫైల్ ప్లే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆడియో ఫైల్ ప్లే చేస్తున్నాను. దీనిపై డబుల్ క్లిక్ ఇచ్చి యాక్చువల్గా దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే కనుక మనకి విండోస్ మీడియా ప్లేయర్లో ప్లే అవుతుంది. కాబట్టి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి అందులో VLC మీడియా ప్లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఆడియో ఫైల్. ఇప్పుడు వీడియో ఫైల్ ఏదైనా ఒక చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఒక వీడియో ఫైల్ ఉంది. దీనిపై రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ VLC మీడియా ప్లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా సో ఈ విధంగా మనం వీడియో ఫైల్స్ని ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ ఇంకో టిప్ ఏంటంటే సో ఈ వీడియో ఫైల్స్ కానీ ఆడియో ఫైల్స్ కానీ ప్లే చేసేటప్పుడు అది మనం ఓపెన్ విత్లోకి వెళ్ళకుండా డైరెక్ట్గా VLC మీడియా ప్లేయర్ ద్వారా ప్లే అవ్వాలి అనుకుంటే సో దాని సింపుల్ సెట్టింగ్ ఏంటంటే దీనిపైన ఏదైనా వీడియో ఫైల్ పైన కానీ ఆడియో ఫైల్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇందులో చూసారా ఓపెన్ విత్ అనే దగ్గర నేను ఒక టెలివిజన్ అని ఓపెన్ అయింది. నేను అది కాకుండా చేంజ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ VLC అనే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేసి అప్లై ఓకే చేస్తే సో ఇక్కడ నుండి మనకు ఈ వీడియో ఫైల్స్ అన్ని కూడా VLC మీడియా ప్లేయర్ సహాయంతో ప్లే అవుతాయి. అలాగే ఆడియో ఫైల్స్ కూడా రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చేంజ్ బటన్ పైన క్లిక్ చేసి VLC అనే దాన్ని సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే అవి ఇంకా కూడా VLC మీడియా ప్లేయర్ సహాయంతోనే ప్లే అవుతాయి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇది ఈ విధంగా VLC మీడియా ప్లేయర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపించాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, నమస్తే.